పిల్లల కోసం రక్తహీనత శిబిరం, యుక్త వయసులో ఉన్న బాలికలకు రక్తహీనత శిబిరం 14 నుంచి 18 సంవత్సరాలు, పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళలకు రక్తహీనత శిబిరం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ అంటారు ఆధారిత రక్తహీనత శిబిరం కమ్ అవుట్ రీచ్ కార్యకలాపాలు, పట్టణ మురికివాడల ఆధారిత రక్తహీనత శిబిరం మరియు అవుట్ రీచ్ కార్యకలాపాలు, రక్తహీనతపై ఎస్హెచ్జి ఎన్ఎస్ఎస్ ఎన్వైకే మొదలైనవి సంబంధిత అవుట్ రీచ్ కార్యకలాపాలు, పంచాయతీ ఆధారిత సెన్సిటైజేషన్ సెషన్, రక్తహీనతపై కార్యాచరణ, ప్రసవానంతరం సంరక్షణ, ప్రసవానంతర సంరక్షణతో పాటు రక్తహీనతపై ఆయుష్ దృష్టి కేంద్రీకరించాలి. ఆయుష్ నిపుణులచే రక్తహీనతను పరిష్కరించడానికి ఆయుష్ పాత్రపై వెబినార్, గిరిజన ఫోకస్డ్ అనీమియా క్యాంప్ కమ్ సెన్సిటైజేషన్ సెషన్స్. ఇది అయిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలన్నీ మీరు తీసుకున్నారు. తర్వాత గ్రోత్ మానిటరింగ్ చూడండి. గ్రోత్ కొలతలు ధృవీకరణ సూపర్వైజర్ సిడిపిఓ ద్వారా లేదా మరేదైనా, గ్రోత్ మానిటరింగ్ ప్రమోషన్పై సెన్సిటైజేషన్ సెషన్, గ్రోత్ మెజర్మెంట్ డ్రైవ్, స్వస్థ బాలకు స్పర్ధ, మ్యామ్ స్క్రీనింగ్, పట్టణ మురికివాడల ఆధారిత వృద్ధి కొలత డ్రైవ్, స్వస్థ బాలకు స్పర్ధ, మ్యామ్ స్క్రీనింగ్. బరువు తక్కువ పిల్లలు ఉంటే మనం అంతకుముందు స్క్రీనింగ్ చేసేవాళ్ళం కదా, పిహెచ్సిలో కానీ 104 వచ్చినప్పుడు కానీ. సో ఇట్లాంటి ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ ఏరియాలో అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటి, కాంప్లిమెంటరీ ఫీడింగ్ పై కార్యాచరణ, సురక్షితమైన తగినంత మరియు తగిన పరిపూరకమైన ఆహారాలు నెలలు. మేడం చెప్పారు కదా మీకు ఏ ఆహారం తీసుకోవాలి ఎలా అని. కాంప్లిమెంటరీ ఫీడింగ్ లో ఆహార వైవిధ్యం కోసం అవగాహన శిబిరం. తర్వాత స్థానిక ఆహార పదార్థాల ద్వారా కాంప్లిమెంటరీ ఫుడ్ వంటకాలను వండటంపై ప్రదర్శన. మనం చేస్తున్నాగా తక్కువ ఖర్చుతో స్థానికంగా అందుబాటులో ఉండే ఆహార సమూహాలను హైలైట్ చేయడానికి ఉపయోగించవచ్చు. అందుబాటులో ఉన్న విభిన్న ఆహారాన్ని హైలైట్ చేయడానికి అంగన్వాడీ సెంటర్ అంతస్తులో ఫుడ్ రిసోర్స్ మ్యాపింగ్, గ్రామం, తల్లిపాల ప్రాముఖ్యతపై కార్యాచరణ ప్రారంభించడం 6 నెలల వరకు, ప్రత్యేకమైన బ్రెస్ట్ ఫీడింగ్ మరియు కొనసాగించడం 24 వరకు. తెలుసు కదా, పుట్టిన దగ్గర నుంచి 6 నెలల వరకు తల్లిపాలు కొనసాగించడం, 7వ నెల నుంచి కాంప్లిమెంటరీ ఫీడింగ్ తో పాటు అప్ టు 2 years వరకు తల్లిపాలు చెప్పవచ్చు. ఇట్లా వివిధ రకాల ఫోటోలని దీనికి రిలేటెడ్ గా మాత్రం. ఈ సంవత్సరం మన క్యాప్షన్ అదే కదా.